డబ్బులు ఇస్తున్నారు కాబట్టి బాగుంది అంటారు. మన ఆటో డ్రైవర్ రోజుకి కష్టపడితే కానీ మినిమం మనకి 500 600 రాదు. అలాంటిది 16,000 రూపాయలు బిల్లు వేసారంటే మనం కట్టుకోగలమా? కట్టుకోలేము. అదే ఎవరో సీఎం అయితే బాగుంటది అంటారు. నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు? మనకి మంచి చేసే వాళ్ళు సీఎం అయితే బెస్ట్ అండి. ఎవరే అండి ముగ్గురు ఉన్నారు కదా, ఎవరైతే బెస్ట్ అంటారు? ఆంధ్ర ప్రజలకు సిగ్గు లేదంటారా? లేదు లేదా? ఆంధ్ర ప్రజలకు సిగ్గు లేదంటారు. సిగ్గులేదు, నిజమే. ఎందుకంటారు? అయితే రాలేదు కదా మనకి. అన్నాలు ఏంటంటే ఇగోండి మన పిల్లలకి అమ్మఒడి, ఆటోకి ఇవి అవన్నీ ఇస్తున్నాడు కాబట్టి కొంచెం పర్వాలేదు. ఇంకా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి బాగుంది అంటారు. కానీ ఈ డబ్బులు ఇలా తీసుకోవడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు కదా, ఇది నిజమేనా? అది అవుతున్నారు. కొంతమంది ఇంట్లో గొడవలు కూడా అయిపోతున్నాయి, అల్లర్లు అయిపోతున్నాయి. దాన్ని బట్టి కూడా పక్క మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మళ్ళీ ఇలా డబ్బులు పైనుంచి ఇచ్చి మళ్ళీ కింద పన్ను రూపంలో కూడా తీసుకుంటున్నా అంటున్నారు కదా, ఇది కూడా నిజమేనా? అవి అవుతున్నాయి, కొంతవరకు అవుతున్నాయి. మరి ఎంతవరకు నిజమో అబద్ధం అనేది తెలియదు. కానీ ఇచ్చి తీసుకుంటున్నారు డబ్బులు అయితే. అవునవును. మరి ఎలా అంటారు ఇలా పథకాలు? మా ఆటోకి కేసులు అయితే విపరీతంగా, ఒక ఆటో డ్రైవర్కి అయితే 16,000 రాశారు. 16,000 ఇష్టం వచ్చినట్టు కేసులు రాస్తున్నారు. అది ఎలాగా, ఒక మన ఆటో డ్రైవర్ రోజుకి కష్టపడితే కానీ మినిమం మనకి 500 600 రాదు. అలాంటిది 16,000 రూపాయలు బిల్లు వేసారంటే మనం కట్టుకోగలమా? కట్టుకోలేము. అది ఒక పక్క నుంచి ఇస్తున్నారు, ఒక పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి మనకి. అది ఇప్పుడు కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఒకవైపు బాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు జగన్ గారు, ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఎవరు వస్తే బాగుంటది అంటే మన పాలన బట్టి చూసుకొని వేసుకోవాలి ఈసారి. అదే ఎవరో సీఎం అయితే బాగుంటది అంటారు. నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు? మనకి మంచి చేసే వాళ్ళు సీఎం అయితే బెస్ట్ అండి. ఎవరే అండి ముగ్గురు ఉన్నారు కదా, ఎవరైతే బెస్ట్ అంటారు? ముగ్గురులో ఎవరంటే మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారికి వేద్దామని. చంద్రబాబు నాయుడు గారికి వేస్తారంటున్నారు. కానీ బాగున్నాయి అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటది అంటున్నారు. బాగుంటది అంటే మన రాష్ట్రానికి రాజధాని అంటే ఏదని చెప్తారు? అసలు ఉందా మనకు రాజధాని? మన దాని రాజధాని లేదండి. లేదంట. మరి ఎందుకండి? వేరే రాష్ట్రాలు అన్నిటికీ ఉన్నాయి కదా, కర్ణాటకకి బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ ఉంది కదా, మనకి లేదు. ఎందుకు లేదు? మనకి ఇప్పుడు చెయ్యాలి కదా, మరి చేయలేదు. రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, జగన్ గారు వచ్చి 5 ఏళ్ళు అవుతుంది కదా, మరి ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుంది? అసలు మనకు రాజధాని ఉండాలంట, అడ్రస్ లేదంటారా? మనకి రాజధాని అడ్రస్ లేదంటారా? మరి ఇప్పటికి వచ్చి మనకి ఆంధ్ర ప్రజలకు సిగ్గు లేదంటారా? లేదా? ఆంధ్ర ప్రజలకు సిగ్గు లేదంటారు. సిగ్గులేదు, నిజమే. ఎందుకంటారు? అయితే రాలేదు కదా మనకి. రాజధాని అంటే లేదు వస్తే బాగుంటది అంటారు. అమరావతి, కర్నూలా, లేకపోతే అమరావతి రావాలా? మన అమరావతి, విశాఖపట్నం బాగుంటది. మరి మీరు వైజాగ్ కదా, వైజాగ్ వస్తే మంచిగా వస్తుందని ఫీల్ అవుతలేరా? వైజాగ్ వస్తున్నా మంచిదే. వైజాగ్ వచ్చినా మంచిదే. కానీ ఇంకా క్లారిటీ ఏదో లేదు. క్లారిటీ లేదు, దీనికి టైం పడుతుంది కదా. మరి ఎప్పుడు మరి కూడా వస్తున్నాయి. ఇంకెప్పుడు రాజధాని? మరి ఇంకా అంతే కదా. రాజధాని అంటే రావాలి, మరి వస్తేనే మనుషుల్లో కొంత అభిప్రాయాలు అన్ని పుట్టుకొస్తాయి. థ్యాంక్ యూ.